మామ మనం సూడో క్లాసెస్ మీద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో చూపిస్తాను మామ ఈ వీడియోలో. ఓకేనా? ఇక్కడ సూడో క్లాసెస్ మీదనే చెప్తా మామ. ఓకేనా? ఇక్కడ ఒక బటన్ తీసుకుంటున్నా. ఆ బటన్‌కి ప్యాడింగ్ 10 px, 20 px అట్లా ఇచ్చాను మామ. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇచ్చాను. ఓకేనా? బార్డర్ వచ్చేసి నన్ను ఇచ్చాను. కర్సర్ ఈక్వల్ టు పాయింటర్ అని ఇచ్చాను మామ. ఎందుకంటే మనకు కనిపించడం కోసం. ఓకేనా? ఇప్పుడు బటన్ మీదకి పోగానే పాయింటర్ వస్తది. అది తెలిసిందే కదా మామ. దాంతో పాటు ఏంటంటే మామ ఇక్కడ హోవర్ అని క్లాస్ ఇచ్చారు చూడు మామ. బటన్ కోలన్ హోవర్ అని ఇచ్చా. ఇలా ఇస్తారనమాట. సూడో క్లాసెస్ ఇలానే రాయాలి. ఓకేనా? ఇక్కడ చూడు మామ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తున్నాను దానికి, లైట్ క్యారల్ అని ఇచ్చాను. ఎప్పుడైతే నువ్వు మౌస్ని దాని మీదకి తీసుకుపోతావో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్ నుంచి క్యారల్కి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మౌస్ తీసేస్తావో మళ్ళీ అది లైట్ బ్లూ కలర్కి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ కూడా పెట్టినామమ్మ చూడు ఇక్కడ. అండ్ నువ్వు ఎగ్జాక్ట్గా కోడ్ కాపీ పేస్ట్ చూడు, నీకు ఎగ్జాక్ట్గా సేమ్ అలానే పనిచేస్తుంది మమ్మ. నీకు క్లారిటీ వస్తుంది సూడో క్లాసెస్ ఇలా వాడాలా అని క్లియర్గా. ఓకేనా మమ్మ? మామ మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చాము. ఈ క్లాస్లో కూడా మనము సూడో క్లాసెస్ గురించే నేర్చుకున్నాము. కాకపోతే ఇక్కడ ఫోకస్ స్టేట్ గురించి నేర్చుకున్నాం అమ్మ. ఫోకస్ అంటే ఏంటో నీకు ఇంత ముందు చెప్పినప్పుడు అర్థం కాలేదు కదా, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ పెట్టాను మామ, అది ఇన్పుట్ కదా. సో దానికి నేను ఏం చేశాను మామ, అక్కడ ప్యాడింగ్ 10 px ఇచ్చాను, బార్డర్ ఈక్వల్ టు 2 px సాలిడ్ గ్రే అని ఇచ్చాను మామ. ఓకేనా? కానీ ఎప్పుడైతే నువ్వు టెక్స్ట్ బాక్స్ మీదకి వెళ్ళి నీ మౌస్తో ఒక క్లిక్ చేస్తావో అప్పుడు నీ టెక్స్ట్ బాక్స్లో బ్లింక్ అవుతూ ఉంటుంది కదా మామ, దాన్ని ఫోకస్ అంటారు మామ. ఓకేనా? ఆ ఫోకస్ అయిన ఎలిమెంట్కి నువ్వు ఏదైనా స్పెషల్ కలర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మామ. ఇక్కడ చూడు మామ, ఇక్కడ బార్డర్ కలర్ బ్లూ అని ఇచ్చాను. ఓకేనా? అవుట్లైన్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను మామ. ఎప్పుడైతే నువ్వు ఆ టెక్స్ట్ బాక్స్లో క్లిక్ చేస్తావో అది బ్లూ కలర్లోకి దాని బార్డర్ కలర్ అనేది మారుతుంది, హైలైట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా మామ? ఎప్పుడైతే నువ్వు బయట క్లిక్ చేస్తావో దాని హైలైట్ అనే బ్లూ కలర్ అనేది పోయి నార్మల్ గ్రే కలర్ కనిపిస్తుంది మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, కోడ్ పెట్టాను, ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేయి. సేమ్ టు సేమ్ నీకు కూడా అలానే వర్క్ అవుతుంది మామ. ఓకేనా? మామ మనం థర్డ్ అసెస్మెంట్కి వచ్చాము. ఈ క్లాస్లో మనము సూడో ఎలిమెంట్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం మామ. ఏం లేదు మామ, సూడో ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా. డబుల్ కోలన్ బిఫోర్, డబుల్ కోలన్ ఆఫ్టర్ అని ఇచ్చామనుకో దాని మీనింగ్ కంటెంట్కి బిఫోర్ ఏం పెట్టాలి, కంటెంట్కి ఆఫ్టర్ ఏం పెట్టాలి అని దాని మీనింగ్ మామ. ఓకేనా? ఇక్కడ మనము నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో, దీనిలో కంటెంట్ కూడా పెట్టచ్చా అని అడిగితే ఎస్ అని పెట్టచ్చు అని క్లియర్గా చెప్పాను కదా. ఇక్కడ కంటెంట్ ఎలా పెట్టాలో క్లియర్గా చెప్తాను మామ. ఇక్కడ ఒక లేబుల్ క్రియేట్ చేశాను మామ. ఓకేనా? ఇక్కడ లేబుల్ అని క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి కోలన్ కోలన్ బిఫోర్ అని చెప్పి ఇచ్చేసిన ఒక ఎలిమెంట్, దానికి కంటెంట్ అని చెప్పి ఇక్కడ ఫైర్ సింబల్ పెట్టా చూడు మామ. ఓకేనా? అలాగే అదే లేబుల్కి కోలన్ కోలన్ ఆఫ్టర్ అని ఇచ్చి దానికి ఒక కంటెంట్ రైట్ సింబల్ వేసాను చూడు మామ. అండ్ దాంతోపాటు ఆ రైట్ సింబల్కి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అని చెప్పి పెట్టాను మామ. ఓకేనా? ఇవి రెండు ఎలా పనిచేస్తున్నాయో చూడు మామ. నువ్వు బ్రౌజర్లో రైట్ సైడ్ ప్రివ్యూ పెట్టాను చూడు మామ. కంప్లీటెడ్ టాస్క్ అని చెప్పి మనము పేరాగ్రాఫ్లో ఇచ్చాము. కానీ ఆ కంప్లీటెడ్ టాస్క్కి ముందేమో ఫైర్ వచ్చింది, ఆఫ్టర్ ఏమో రైట్ సింబల్ వచ్చింది. చూసావా మామ? ఇదే మ్యాజిక్ అంటే, ఇదే సూడో ఎలిమెంట్స్ అంటే మామ. ఓకేనా?